ఆయన పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం మాత్రం మాజీ మంత్రి ఆయన తనయులదేనట. అధికార పార్టీ ఎమ్మెల్యేని అయినా పవర్ మొత్తం ఆ మాజీ దగ్గరే ఉండిపోయిందట. చేరికల దగ్గర నుంచి అధికారుల పోస్టింగ్ల దాకా ఆ సీనియర్ నేత ఆధిపత్యమే సాగుతోందట. దాంతో కక్కలేక మింగలేక మనసులోనే దాచుకుంటున్నారట ఆ జూనియర్ ఎమ్మెల్యే. మరి పవరున్న డమ్మీగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆధిపత్యం సాగిస్తున్న ఆ సీనియర్ ఎవరో ఒకసారి చూసేద్దాం. అడకత్తెరలో పోకచెక్క అంటారే, అలాగే ఉందట నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిస్థితి. అడ్డంకులు ఎదురైనా అదృష్టం కలిసొచ్చే ఎమ్మెల్యే అయిన బత్తులను సీనియర్లు కరివేపాకులా తీసి పడేస్తున్నారని అంతా గుసగుసలాడుతున్నారు. పవర్ అంతా లాగేసుకుని ఆయన్ని డమ్మీ చేశారని మిర్యాలగూడ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి జానారెడ్డి హవానే ఇంకా నడుస్తోందట. పెద్ద ఆయన ఆదేశిస్తేనే ఏ పనైనా జరుగుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి జానారెడ్డికి మిర్యాలగూడలో మంచి పట్టుంది. గ్రామ గ్రామాన ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. ఆ పట్టుతోనే 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి టికెట్ కోసం ట్రై చేసి భంగపడ్డా చివరికి నల్గొండ ఎంపీగా గెలిపించుకుని ఇటు హైకమాండ్ దగ్గర అటు పార్లమెంటు నియోజకవర్గంలో తమ పట్టు గట్టిదని నిరూపించుకున్నారు పెద్ద ఆయన జానా. సీనియర్ నేత హోదాలో జానారెడ్డి అండ్ సన్స్ మిర్యాలగూడలో చక్రం తిప్పుతున్నారన్న చర్చ జోరందుకుంది. అధికారుల పోస్టింగులు, ఇతర పార్టీల నుంచి చేరిక లాంటివన్నీ జానారెడ్డి కనుసన్నల్లోనే జరిగాయట. పార్టీలో చేరికల సందర్భంగా పెద్దాయన వైఖరిపై బత్తుల లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బత్తుల వర్గం వ్యతిరేకించింది. దాంతో జానారెడ్డి ఆశీస్సులతోనే ఆయన పార్టీలో చేరారన్న చర్చ జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో భార్గవ్ వర్గం అంటూ ఇంకో గ్రూప్ క్రియేట్ అయిందట. ఇటు జానాకు కుడిభుజంగా ఉండే డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా బత్తులకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టారట. ఈ రెండు గ్రూపులకు జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని బత్తుల వర్గం అంటోంది. మిర్యాలగూడలో ఉన్నన్ని రైస్ మిల్లులు ఆసియా ఖండంలో మరెక్కడా ఉండవనే పేరుంది. రైస్ మిల్లర్ల నిర్వాహకులు రాజకీయాలను శాసిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అయితే మిల్లర్లు మొత్తం జానారెడ్డి గ్రిప్లో ఉన్నారనేది మరో టాక్. ఓ మంత్రి మిల్లర్లని శాసించాలని చూస్తే పెద్ద ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చిందట. బత్తుల లక్ష్మారెడ్డికి కూడా సదరు మంత్రి అండగా ఉండడం జానాకు కోపం తెప్పించిందట. మా ఇలాకాలో నీ పెత్తనం ఏంటని మంత్రికి జానారెడ్డి గట్టిగానే క్లాస్ పీకారట. ఈ గొడవను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా తీసుకువెళ్లడం కూడా జానారెడ్డికి ప్లస్ అయిందట. అప్పటి నుంచి జానారెడ్డి అన్నిట్లో జోక్యం చేసుకుంటున్నా లేనిపోని గొడవ నాకెందుకని సర్దుకుపోతున్నారట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఎన్నికలకు ముందున్న క్రేజ్ బత్తులకిప్పుడు లేదని, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే జనంలో తిరిగేవారని, అధికారంలోకి వచ్చాక ప్రజల్ని పట్టించుకోవడమే మానేశారని మిర్యాలగూడలో ప్రచారం నడిచింది. అందులోనూ జానారెడ్డి హవానే నడుస్తుండడంతో తనను అంత లైట్ తీసుకుంటున్నారని బత్తులకు ఆలస్యంగా బోధపడిందట. దాంతో ఉనికి చాటుకునేందుకు సరికొత్త ఎత్తులు వేస్తున్నారట బత్తుల. నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, నియోజకవర్గ అవసరాలు, పెండింగ్ సమస్యలపై సీరియస్గా ఫోకస్ పెట్టారట. కొద్ది రోజులుగా సెగ్మెంట్లో వరుస పర్యటనలు పాత బత్తులను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. సీనియర్ని వ్యతిరేకించలేరు, ఆయన్ని కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంతో పాటు ప్రత్యర్థుల హవాకు బ్రేక్ వేసే వ్యూహంతో ఉన్నారట బత్తుల లక్ష్మారెడ్డి. మొత్తానికి మిర్యాలగూడ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులుగా మారారన్న చర్చ అయితే బలంగా ఉంది. పైకంతా బాగానే ఉన్నా కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు మిర్యాలగూడలో హాట్ టాపిక్ అయ్యాయి.